నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు పంజాబ్ పట్నాయక్. భాషణ శిక్షణలోని సెకండ్ యూనిట్లో మనం చదువుతున్నాం. ఆల్రెడీ కొన్ని టాపిక్స్ చెప్పాను. నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి వీడియోస్. ఈరోజు शिक्षण की विविध विधियाँ, भाषा शिक्षण की विविध विधियाँ इवेंटो చూద్దాం. ओके. प्राचीन युग में भारतीय शिक्षण पद्धति में मनोरंजकता और रोचकता पर बल दिया गया है. मनोरंजकता, एंटरटेनमेंट, उनका యాక్టివిటీ మీద బల్ దియా జాతా है. సావ్లాకర్ ఇందులోని ఏ వైజ్ఞానికు ఏమన్నారు అని అడుగుతూ ఉంటారు. సో ఇది ఒక్కన్సు చదువుకోవాలి. సో సావ్లేకర్ ఏమన్నారు, గురు శిష్యు को ऐसा पढ़ाए कि विषय आनंद के साथ पढ़ता जाए. ఓకే. ఎలాగా అంటే గురు శిష్యుడికి ఎలా చదివించాలంటే చాలా ఆ సబ్జెక్ట్ని చాలా ఆనందంగా చదవాలట. విధి ఏమంటున్నారు, वाचस्पति की शिक्षा पद्धति तथा उपदेश शैली सुस्मरणीय सुरोचक होना चाहिए. ఉపదేశ శైలి సుస్మరణీయ, అసలు చాలా మంచి జ్ఞాపకం అయి ఉండిపోవాలి మనం చెప్పేది. నెక్స్ట్, रूस पेस्टोलॉजी फ्रोबेल रविंद्रनाथ टैगोर ने इस बात पर जोर दिया है कि शिक्षा बालकों के रुचि के अनुसार होनी चाहिए. शिक्षा बालकों की रुचि के अनुसार होनी चाहिए. किसने कहा है అంటే रूस पेस्टोलॉजी फ्रोबेल और रविंद्रनाथ टैगोर ने. शिक्षा बालकों की रुचि के अनुसार होना चाहिए. ఓకే, పిల్లల రుచి ప్రకారంగా ఉండాలి అని. నెక్స్ట్ ఇప్పుడు విద్య, మెయిన్ పాయింట్కి వద్దాం. విద్య చాలా ఉన్నాయి. సో మన బుక్లో కొన్ని ఉన్నాయి, బయట కొన్ని ఉన్నాయి, అన్నీ కలిపే చెప్తాను టోటల్గా. నా దగ్గర ఉన్న మొత్తం అన్నీ చెప్తాను విద్య. సో ఒక్కొక్కటి వేసి చదువుకొని మైండ్లో గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. సో ఫస్ట్ ఈరోజు ప్రశ్నోత్తర విధి చూద్దాం. ఈ ప్రశ్నోత్తర విధి ఏంటి, దీనికి సుక్రాంత విధి కూడా అంటారనమాట. ప్రశ్నోత్తర విధి లేదా సుక్రాంత విధి. ప్రశ్న విధిలోని ఏటేటి ఉంటాయి ఏంటి చూద్దాం. ఓకే. यह एक युक्ति है, फिर भी इसे सुक्रांत ने प्रश्नोत्तर को एक विधि के रूप में प्रयोग करके इसे अधिक महत्व प्रदान किया गया है. సుక్రాంత్ ఎక్కువ దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి దీనికి సుక్రాంత విధి అని పేరు వచ్చిందన్నమాట. సింపుల్ గుర్తుపెట్టుకోండి. సో ఇతని ఉద్దేశం ఏంటంటే, ప్రశ్న करते करते అపేక్షిత ఉత్తర్ నికల్వాయా లియా జాతా. క్వశ్చన్ అడిగే వాళ్ళకి కావాల్సిన ఉద్దేశం, వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ రాబెట్టుకుంటారనమాట. క్వశ్చన్స్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ని రాబెట్టుకోవడం, ఇదే ఆ విధి తాలూకా ఉద్దేశం అనమాట. సో ఈ విషయంలోని కాలోకర్ ఏమన్నారు అంటే, శిక్షణ ముఖ్య రూప్ సే ప్రశ్నోं के द्वारा होना चाहिए. ఆ చదివే టోటల్గా క్వశ్చన్స్ ద్వారా అవ్వాలంట. సో క్వశ్చన్ ఎలాగ అడగాలి, సో క్వశ్चन अलग अड़गाली अंटे पूर्व ज्ञान का पता लगाकर आने वाले ज्ञान से उसका संबंध जोड़ने के लिए. क्वेश्चन ఎలాగ ఉండాలంటే పూర్వ జ్ఞానం, వాళ్ళు ఏదో ఒక టాపిక్ మీద బాగా నాలెడ్జ్ ఉందనుకోండి, ఆ నాలెడ్జ్ తోటి ఆ టాపిక్ మీద రిలేటెడ్గా కొత్త దాని గురించి అడగాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు. ఓకే. సో క్రికెట్ గురించి వాడికి నాలెడ్జ్ తెలుసు. సో దానికి రిలేటెడ్గా నెక్స్ట్ ఆ మ్యాచ్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఇలా క్వశ్చన్స్ అడగొచ్చు. అంటే పూర్వ జ్ఞాन पता लगाकर आगे आने वाले ज्ञान से उसका संबंध जोड़ने के लिए. नेक्स्ट ఏంటి, यह ज्ञात करने के लिए कि बच्चे ने पढ़े हुए पाठ से कितना ज्ञान अर्जित किया है. ఏం చదువుకున్నాడో, ఎంతవరకు చదువుకున్నాడో, వాడికి దానివల్ల ఎంత నాలెడ్జ్ వచ్చిందో తెలుసుకోవచ్చు క్వశ్చన్స్ వేసి. అలాగే నెక్స్ట్ ఏంటి, बच्चों की समस्याओं को जानने और उसके निवारण हेतु, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోవడానికి, దానికి పరిష్కరించడానికి క్వశ్చన్స్ వేయాలి. సో ఆ క్వశ్చన్ ఎలా ఉండాలి, సో ప్రశ్న की भाषा स्पष्ट निश्चित होनी चाहिए. చాలా క్లారిటీగా అడగాలి. ఓకే. వాడికి తెలుగు వచ్చైతే మన హిందీలోనో ఇంగ్లీష్లోనో అడిగితే వాడికి అర్థం అవుతుంది. సో వాడికి వచ్చిన భాషలోనే మనం క్లారిటీగా అడగాలి, తాకి ఛాత్ర ప్రశ్నకు భలి భాంతి సమझ सके. చాలా క్లారిటీగా వాళ్ళకి క్వశ్చన్ అర్థం అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఎలాగ ఉండాలి, ప్రశ్నోं की रचना
బాలకకే వ్యవహారిక్ వాడుక భాషలోనే అడగాలి. ఓకే. ప్రశ్న ఉద్దేశ్య के साथ संबंधित होना चाहिए. క్వశ్చన్ మనం ఏటి అడుగుతున్నాం దానికి రిలేటెడ్గా ఉండాలి. ఓకే. మనం ఒక ఆట గురించి క్వశ్చన్స్ వేస్తాం. సో దాని గురించే ఆడికి ఎంతవరకు వచ్చును, ఏంటి తెలుసును, ఆ క్రికెట్ గురించి అని కానీ అడగాలి. అంతేగాని చెట్లు మొక్కల గురించి అడగకూడదు. అంటే ఉద్దేశ్య के साथ ही संबंधित होना चाहिए. నెక్స్ట్ ఏంటి, ప్రశ్నों का क्रम తర్క సంగతి होना चाहिए. ఒకటి సీక్వెన్స్గా ఈజీగా ఉండాలన్నమాట. సో ఈ ప్రశ్న విధి గురించి రైటర్స్ ఏటేటన్నారు, ఈ లైన్స్ గుర్తుపెట్టుకోవాలి. फर्स्ट एटी, प्रत्येक अध्यापक की यह आकांक्षा होनी चाहिए कि वह प्रश्न पूछने की उत्तम शैली को अपनाए. उत्तम शैली को अपनाए. ఎవరన్నారు, రేమంట్ అన్నారు అన్నమాట. అలాగే నెక్స్ట్ ఏంటి, एक उत्तम प्रश्न पूछने की प्रक्रिया द्वारा कोई भी प्रतिभाशाली अध्यापक अपने शिक्षा शास्त्रियों को अपरिचित प्रदेशों से निर्धारित लक्ष्य तक ले जा सकता. ఇది ఎవరన్నారు, मैकनी అన్నమాట. नेक्स्ट ఏంటి, किसी भी पाठ में अध्यापक की सफलता इस बात पर निर्भर करती है कि उसने प्रश्नों का प्रयोग किस कुशलता के साथ किया है. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏటన్నారని గుర్తుపెట్టుకోండి, అడగొచ్చు. ఇది ఎవరన్నారు, రాయ్బర్న్. ఓకే. సో ప్రశ్నों का विभाजन, క్వశ్చన్స్ ఎలా డివైడ్ చేస్తున్నారు. సో ఇది 2 టైప్స్. ఒకటి మానసిక క్రియా సంబంధి విభాజన్, సెకండ్ ఏమో భాషా సంబంధి క్రియా విభాజన్. సో ఫస్ట్ మానసిక క్రియా సంబంధి విభాజనలోని ఏంటి, సో స్మృతి సంబంధి, స్మృతి అంటే జ్ఞాపక శక్తి కదా, విచార అంటే ఆలోచించడం. సో ఈ మానసికలోని 2 ఉంటాయి. సో స్మృతి సంబంధితలోని ఏటి అంటే బాలకోं को तथ्य और घटनाओं का स्मरण कहाँ तक है. పిల్లలకి చూసిన ఘటన, సినిమాలోని చైల్డ్ మూవీ ఉంటుంది, చిల్డ్రన్స్ మూవీ ఉంటుంది. సో అందులోని వాళ్ళు చూసింది ఎంతవరకు గుర్తుంది, కహా తక్ చూస్తాం. విచార సంబంధి ఏంటి, విచార కర్నేకి శక్తి, వాళ్ళ ఆలోచన శక్తి ఎంతవరకు ఉందో దాన్ని పరీక్షిస్తాం అన్నమాట. ఇది మానసిక. ఇప్పుడేంటి భాష. భాష అంటే తెలుసు కదా, లాంగ్వేజెస్ అంటే హిందీ అయితే హిందీ గురించి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు గురించి. సో ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి క్వశ్చన్స్ అంటే, ఫస్ట్ వన్ ప్రస్తావనాత్మक प्रश्न. ఇదేంటిది, పాఠ के प्रारंभ में पूछे जाते हैं. లెసన్ స్టార్ట్ చేసే ముందు ఈ క్వశ్చన్స్ అడుగుతాం అన్నమాట. దీనికి ఇంకొక పేరేటి, ప్రారంభిక ప్రశ్న అనొచ్చు, పరీక్షాత్మక ప్రశ్న అనొచ్చు, అన్వేషణాత్మక ప్రశ్న కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, छात्रों को चित्तौड़ के विजय स्तंभ के बारे में पूछे जाने वाले प्रश्न. చిత్తోడ్ గురించి మనం స్టార్ట్ చేసే ముందు అడిగామనుకోండి, ఎలాగ అడుగుతామంటే అజ్మేర్ మే कौन कौन से దర్శనీయ స్థాన్ హే అని అడగొచ్చు. సో అలాంటివి ప్రస్తావనాత్మక ప్రశ్న అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రికెట్ గురించి అడిగాం అనుకోండి, ఆ క్రికెట్లోనున్న ప్లేయర్స్ ఎవరు అని అడుగుతాం. సో అదే ప్రస్తావనాత్మక క్వశ్చన్ అనమాట. सेकंड विकासात्मक प्रश्न. इन प्रश्नों के द्वारा पाठ का विकास किया जाता है. అంటే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. प्रश्नों के द्वारा विद्यार्थियों को नवीन ज्ञान प्रदान किया जाता है. ఓకే. ఆ క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటాం. ఈ వికాసాత్మక ప్రశ్నకి ఇంకో పేరేంటి, శైక్షణిక ప్రశ్న. థర్డ్ వన్ आवृत्त्यात्मक प्रश्न. అంటే పాఠ के अंत में पूछे जाते हैं. అంటే రివిజన్ క్వశ్చన్స్ అనమాట. లెసన్ ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి. సో రివిజన్ క్వశ్చన్ ఆన్సర్స్ అంటే లెసన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడక్కడ క్వశ్చన్స్ అడుగుతాం రివిజన్ గురించి, వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది అని. దానికే आवृत्त्यात्मक प्रश्न అని అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి, समस्यात्मक प्रश्न. छात्रों की पाठ्य पुस्तक में जो होते हैं उनसे कोई परिकल्पना करके या సమస్య ఉత్పन्न करके ये प्रश्न पूछा. సమస్య ఉత్పన్న చేసి క్వశ్చన్స్ అడుగుతాం. అంటే ఎలాంటి సమస్య ఉత్పन्न చేయడం అంటే కొట్టుకొని విషయాలు కాదు, లెసన్ సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్, హిట్లర్నే రూస్కో పరాస్త కర్ దియా. పరాస్త అంటే ఓడించేసాడు అనమాట. అప్పుడు ఇంగ్లాండ్ స్థితి ఎలాగుంది మీరు ఆలోచించి చెప్పండి అని. సో नेक्स्ट बोध प्रश्न. पाठ में पहले अध्यापक
सस्वर वाचन అంటే रीडिंग చేస్తారు. फिर 2-3 छात्र सस्वर वाचन करेंगे. ఓకే. సో దాని తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడాను అలాగే రీడింగ్ చేస్తారు. इसके बाद अध्यापक बोध प्रश्न करता है, क्वेश्चन अड़ुगताడు, ताकि यह जाना जा सके कि छात्रों ने विषय वस्तु का कहाँ तक ग्रहण किया है. ఎందుకు అంటే ఓన్లీ రీడింగ్ ద్వారా పిల్లలకి ఎంతవరకు అర్థమైంది తెలుసుకోవడం గురించి. నెక్స్ట్ తులనాత్మక ప్రశ్న. బస్ తులనాత్మక అంటే ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ బస్ ఉంది, రైలు ఉంది, రెండిట్లోని మనం యాత్ర చేస్తాం. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఇందులో చేస్తే ఎలా ఉంటుంది, అందులో చేస్తే ఎలా ఉంటుంది, అదే తులనాత్మక ప్రశ్న అన్నమాట. ఇది ప్రశ్న విధి, సుక్రాంత విధి అన్న ప్రశ్న విధి అన్న ఒకటి. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే కర్కే సీఖనా అంటే చేస్తూ నేర్చుకోవడం అనమాట. जब से बाल मनोविज्ञान के विकास ने यह सिद्ध कर दिया है कि शिक्षा का केंद्र ना तो विषय है, ना अध्यापक है, ना छात्र हैं. तो शिक्षा का केंद्र क्या है, वरना छात्र हैं. मतलब शिक्षा का केंद्र ना तो विषय है, ना अध्यापक है. कौन है, छात्र है. शिक्षा का केंद्र क्या है, छात्र है. शिक्षण में सक्रियता अधिक महत्व दिया जाने लगा है. అప్పటి నుంచి ఎడ్యుకేషన్కి చాలా ఎక్కువ విలువ ఇచ్చారనమాట. కరకే సీఖనా అంటే ఏంటి అంటే స్వానుభవ ద్వారా సొంతంగా అనుభవించి జ్ఞాన प्राप्त करना. रूस मॉन्टेसरी ड्यूवी तक शिक्षा शास्त्रियों ने बच्चों की ज्ञानेंद्रियों को अधिक कार्यशील बनाने के लिए వీళ్ళు ముగ్గురు బచ్చోంకి జ్ఞానేంద్రియాలు తెలుసును కదా. సో చేతిలో ఉన్న స్పర్శ, ముక్కు, కళ్ళు, చెవులు, సో ఈ జ్ఞానేంద్రిयों को अधिक कार्यशील बनाने तथा उसके द्वारा शिक्षा देने पर अधिक बल दिया है. దాని మీద ఇలా కూడా క్వశ్చన్ అడగొచ్చు. ज्ञानेंद्रियों द्वारा शिक्षा देने पर किसने अधिक बल दिया, किसने, रूस, मॉन्टेसरी और ड्यूवी ने. ओके. महात्मा गांधी ने भी इसी सिद्धांत के आधार पर बेसिक शिक्षा को जन्म दिया. बेसिक शिक्षा को किसने जन्म दिया అని అడగొచ్చు. అప్పుడేంటారు, महात्मा गांधी ने. सक्रिय विधि के अंतर्गत उनके विद्या सम्मिलित की जा सकती. ఇందులోని ఏటేటి విధులు అంటే అలాగే యూజ్ చేసేది शोध विधि, योजना, डाल्टन और बेसिक शिक्षा विधि. ఓకే. నెక్స్ట్ शोध विधि. शोध అంటేనే రీసెర్చ్ అన్నమాట, కనుక్కోవడం. సో జర్మనీ के प्रोफेसर आर्मस्ट्रांग द्वारा शोध विधि का प्रतिपादन हुआ. ఇది గుర్తు పెట్టుకోండి చాలు. किनके द्वारा, आर्मस्ट्रांग के द्वारा. आर्मस्ट्रांग किस देश के हैं అని అడగొచ్చు. सो आर्मस्ट्रांग किस देश के हैं, जर्मनी के हैं. इन्होंने क्या प्रतिपादन किया है, ఏటి కనుక్కున్నారు, शोध विधि. ओके. ఇలాగే క్వశ్చన్స్ అడుగుతారు. इस विधि में छात्रों को उपयुक्त वातावरण में रखकर स्वयं किसी तथ्य को ढूंढने के लिए प्रेरित किया जाता है. కొత్తగా ఏదో ఎదుగుతూ ఉంటారు. इसका अर्थ नहीं है कि अध्यापक कुछ नहीं करता, छात्रों को मनमाना काम करने को छोड़ देता है. ఇందులోని టీచర్ ఏమీ చేయడు, పిల్లలకి వాళ్ళ మటుకు వాళ్ళు చేసుకోవడానికే వదిలేస్తాడనమాట. సో छात्र पथ प्रदर्शन करता है तथा उसे गलत रास्ते से हटाकर सीधे रास्ते पर लाता रहता है. వాళ్ళు సొంతంగా ఇప్పుడు మొక్కలకి నీళ్ళు పోయడం గట్టని టీచర్ వచ్చి ఇలా చిన్న మొక్కలకి నీళ్ళు పోయాలి అంటే వాళ్ళు ఎక్కడ ఉందో వాటర్ తెచ్చుకొని వేయడం. సో సొంతంగా వాళ్ళు చేయడం అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మొక్కలని కాదు. उसका लक्ष्य यह रहता है कि जो ज्ञान छात्र अपने निरीक्षण వాళ్ళ నిరీక్షణలోనే నేర్చుకుంటారు, కొత్త విషయాలు నేర్చుకుంటారు అని వాళ్ళ ఉద్దేశం అనమాట. इसका प्रयोग पहले ఎక్కడ యూజ్ చేశారు, ఈ शोध विधि विज्ञान की शिक्षा में किया गया है, సైన్స్లోనే. ఇది తర్వాత మ్యాథ్స్ అండ్ సోషల్లో కూడా ఉపయోగించడం మొదలెట్టారు. ఓకే. నెక్స్ట్ वर्धा योजना या बुनियादी प्रणाली वर्धा शिक्षा योजना. वर्धा योजना లేదా బేసిక్ శిక్ష అని అంటారనమాట. गांधी ने देश की तत्कालीन स्थिति को देखते हुए, तत्कालीन అంటే అప్పుడు పరిస్థితి చూసి शिक्षा में हाथ के काम में
किस काम में? हाथ के काम అంటే చేయితో చేసేది హస్తకళ అంటాం కదా అది प्रधानता दी। उनका विश्वास था का వాళ్ళ నమ్మకం ఏంటి? जब छात्र हाथ से काम करता है नहीं करता तब तक उसे श्रम का महत्व नहीं ज्ञात होता। ఎప్పటి వరకైతే వాడు చేయితో పని చేయడు ఆ కష్టాన్ని వాడికి ఆ కష్టం తలక విలువ వాడికి తెలియదు అని అతని ఉద్దేశం అన్నమాట। सैद्धांतिक ज्ञान मनुष्य को अहंकारी ఓకే ఊరికే వచ్చేస్తే వాళ్ళని ఏంటి అహంకారి నిష్క్రియ వచ్చేస్తుంది అనమాట। సో కష్టపడి చేస్తే వాడికి దాని విలువ తెలుస్తుంది। बच्चों को आराम से ही किसी न किसी हस्त कौशल के द्वारा शिक्षा देनी चाहिए। ఏదో ఒక హస్తకళలని వాళ్ళకి నిపుణం చేయాలన్నమాట। देश में कृषि एग्रीकल्चर कढ़ाई बुनाई అల్లుకోడలు ఉంటాయి కదా అది बुनियादी धंधे हैं ओके जिनमें देश की 3/4 जनता लगी है। ఈ అంటే అగ్రికల్చర్ ఓకే అల్లుకోడలోని దేశం తలక 3/4 ఓకే 3/4 పార్ట్ మంది అందులో ఉన్నారన్నమాట। దీని విశేషత అంటే గుణాలేంటి? మాతృభాష కే మాధ్యం से शिक्षा ఓకే మదర్ లాంగ్వేజ్ ద్వారా శిక్ష ఇవ్వచ్చు। హస్తకౌశల్ కేంద్రిత శిక్ష సో హస్తకౌశల్లోని నిపుణులు కూడా అవుతారు। దాంతోపాటు 7 से 14 7 to 14 ఇయర్స్ వాళ్ళు నిःशुल्क అనివార్య శిక్ష అంటే ఫ్రీగా చదువుకోవచ్చు। शिक्षा स्वावलंबी हो अर्थात ఏంటి कम से कम अध्यापकों का वेतन छात्रों के लिए हुए कार्यों की बिक्री से हो जाए। అక్కడ ఉన్న టీచర్ జీతం కనీసం అక్కడ ఉన్న వాళ్ళ హస్తకళ ద్వారా వచ్చిన ఆదాయంతో వాళ్ళ జీతాలైనా రావస్తుంది కదా అని ఓకే। अंतिम सिद्धांत का बड़ा विरोध हुआ है। बेसिक शिक्षा में से हटा दिया गया। अंतिम అంటే దీని గురించి తీసేసాడు అంటే పిల్లలు కష్టపడి చేసిన సొమ్ముతోటే టీచర్స్కి జీతాలు ఈ సిద్ధాంతాన్ని తీసిమన్నాడు। సో हटा दिया ओके। अंग्रेजी शिक्षा ने देश के अधिकांश शिक्षित वर्गों को ऐसा पंगु बना दिया कि वे हाथ से काम करना ही मना है। ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి హస్తకళ నచ్చలేదు సో మానేమన్నాడు। यही कारण है संपन्न तथा उच्च वर्ग के लोगों ने बुनियादी शिक्षा के प्रति उदासीनता दिखाई जिससे शिक्षा केवल निर्धन वर्ग के लिए रह गई है। దానివల్ల పేదవాళ్ళకి ఆ శిక్ష ఉండిపోయింది అదే అగ్రికల్చర్ అని ఇదవని వాళ్ళకి ఇంకా అదొకటే ఆధారం వాళ్ళకి మిగిలిందంట। సో అందుకని ఈ విధి మిల్లిమిల్లిగా అసఫలైపోయింది ఓకే। कर्नल पार्कर ने సో విధుల గురించి ఏమన్నారంటే कर्नल पार्कर ने प्रकृति विज्ञान को केंद्र विषय बनाया है ओके। प्रकृति विज्ञान को केंद्र विषय किसने बनाया? किसने? कर्नल पार्कर। ఇలా క్వశ్చన్స్ అడుగుతారు। అలాగే हर्बर्ट ने इतिहास को केंद्र विषय बनाया। हर्बर्ट ने किस विषय को केंद्र बनाया है? इतिहास को। वर्धा योजना में केंद्रीय विषय ఏంటి? वर्धा योजना में केंद्रीय विषय ఏంటి? उद्योग అంటే घरेलू उद्योग అంటాం కదా సో అది। वर्धा योजना में क्रिया द्वारा सीखने के लिए मनोवैज्ञानिक तथ्य पर बल दिया जाता है।